వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హత్య కేసులో నిందితుల అరెస్టు. దళిత బలహీన వర్గాల హక్కుల కాపాడుటలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం. జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వినుకొండ పట్టణం కొత్తపేటకు చెందిన కొప్పరపు సావిత్రి హత్య కేసు పర్యవేక్షణలో ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని నర్సరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు తెలియజేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ నెల 17వ తేదీన కొత్తపేటకు చెందిన కొప్పరపు సావిత్రిని పెదకంచెల గ్రామానికి చెందిన కట్టెంపూడి సాంబయ్య, ఆవుల మంగమ్మలు దాడి చేసి హత్య చేశారు. సిఐ శోభనబాబు, ఎస్ఐలు, స్టేషన్ సిబ్బంది కలిసి నర్సరావుపేట రోడ్డులోని నిర్మలా స్కూల్ వద్ద ముద్దాయిలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ముద్దాయి సాంబయ్య ఆటో తోలుకొని జీవిస్తారని, మంగమ్మ ఇళ్లలో బట్టలు ఉతుక్కొని జీవనం సాగిస్తుందని, ఇరువురు అక్రమ సంబంధం పెట్టుకుని ఎవరైతే ఒంటరిగా ఉంటారో వారిని టార్గెట్ గా పెట్టుకుని వారి వద్ద నుండి నగలు విలువైనవి దోచుకొని అమ్ముకోవడం జరుగుతుందన్నారు. సావిత్రిని చంపి ఆమె వద్ద ఉన్న బంగారం, నగదు 1,30,000 డబ్బులు, లక్ష్మీదేవి ఉంగరం, ఒక ఆకుపచ్చరాయి ఉంగరాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీరు గతంలో ఏమైనా దొంగతనాలు చేశారా అనే కోణంలో విచారించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. హంతకులను గుర్తించి అదుపులోకి తీసుకున్న పట్న సీఏ శోభనబాబు, ఎస్ఐలు షమీర్ బాషా, సత్యనారాయణ, స్వర్ణలతతో పాటు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. సుమారు 10 గంటల సమయంలో ఉదయం 10 గంటలకు నిర్మలా స్కూల్ దగ్గర వినుకొండ టౌన్ సిఐ శోభనబాబుకి వాళ్ళ యొక్క ఎస్ఐస్ సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు మరి మర్డర్ కేసులో ముద్దాయిలైన కట్టెంపూడి సాంబయ్య, ఆవుల మంద మంగమ్మ అనే 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మీకు తెలుసు 17/3/25న 2 గంటలకి కొత్తపేటలోని ఒక హౌస్లో మరి కొప్పరు సావిత్రి 69 సంవత్సరాలు ఒక ముసలామని చంపి ఆమె దగ్గర గోల్డ్ తీసుకెళ్ళిన కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దీనికోసం మరి టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ, వాళ్ళ సిబ్బంది మొత్తం కూడా కష్టపడి మరి ఎన్నో సాక్ష్యాలని సేకరించి ఈ రోజున అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. మరి దీంట్లో కష్టపడిన ఆఫీసర్స్కి అందరికి కూడా ఎస్పీ గారి ద్వారా రివార్డులు ప్రకటించడం జరిగింది. మరి ఈ కేసు మీకు తెలుసు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఈ కేసుకి. దీన్ని సుమారు ఇప్పుడు మనం ఒక 7-8 అంటే ఈ యొక్క 8 రోజులు, ఆ యొక్క 3 మొత్తం 12 రోజులు 10 రోజులు ఛేదించడం జరిగింది. కాబట్టి దీని మీద స్పెషల్ రివార్డ్స్ కూడా రికమెండ్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. దళిత బలహీన వర్గాల హక్కుల కాపాడటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువది సుబ్బారావు ఆరోపించారు. పట్నంలోని శివయ్య భవన్లో జరిగిన దళిత హక్కుల పోరాట సమితి పల్నాడు జిల్లా ప్రథమ మహాసభకు హాజరై ఆయన ప్రసంగిస్తూ, దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుండి నేటి వరకు బలహీన వర్గాలు అణచబడుతూనే ఉన్నారని, వారిలో దళితులు మరింత దయనీయ స్థితిలో ఉన్నారన్నారు. రాజమండ్రి వద్ద మరణించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని చూస్తున్నారని, చూసిన ప్రతి ఒక్కరూ ఇది హత్య అని అంటున్నారని, ప్రవీణ్ కుమార్ మరణాన్ని హత్య నేరంగా పరిగణించి కేసు రిజిస్టర్ చేసి సమగ్ర దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. పేదల భవిష్యత్తు, సంక్షేమం, అభివృద్ధి ఈ పాలకులు తీరుస్తారని చెప్పి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని చెప్తే ఇప్పటికి కూడా 70 సంవత్సరాల కాలంలో కూడా కనీసం గూడు గుడ్డ నీడ అనేది ఆదే సూత్రాలు ఈనాటికి కూడా అమలు చేయకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. వాస్తవంగా ఈ ప్రభుత్వాలకి అగ్రవర్ణ పెత్తందారి భావజాలం ఉండటం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఇంకా కటిక పేదరికంలోనే ఉన్నారనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. వీళ్ళందరూ బాగుండాలంటే కమ్యూనిస్టులు అనేక పోరాటాలు చేశారు. కమ్యూనిస్టులు ఈనాటికి కూడా అనేక పోరాటాలు చేస్తున్నారు. కానీ ఈ అనేక విధాలైన త్యాగాలు చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉండే బూర్జో సమాజంలో ఇంకా సక్సెస్ కాని పరిస్థితి ఈనాటికి కొనసాగుతుంది. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుండి నేటికి
ప్రజల మధ్య చిచ్చు పెట్టి మతాల వారీగా కులాల వారీగా ప్రాంతీయ వారీగా చిచ్చులు పెట్టి ప్రజలను విభజిస్తూ ఉన్నారు. మొన్న 3 రోజుల క్రితం జరిగినటువంటి ప్రవీణ్ పగడాల ఆయన పాస్టర్ గారు ఆయన ప్రచారానికి ఆయన దైవ సేవకు వెళ్తుంటే అక్కడ అనుమానంగా ఆయన చనిపోవడం జరిగింది. రాజమండ్రి దగ్గర అనుమానంగా చనిపోవడం జరిగింది. ఈనాటికి కూడా పాలకులు కానీ మీడియా కానీ దాన్ని కనీసం ఎక్స్పోజ్ చేయని పరిస్థితి. అంటే ఈ దేశంలో మైనార్టీలకి ఈ రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా ఈరోజు ప్రభుత్వాలు అమలు చేయని పరిస్థితి ఈనాటికి కొనసాగుతుంది. అందువల్ల ఖచ్చితంగా ఈ ప్రవీణ్ పగడాల హత్యగా భావించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు మర్డర్ కేసుని వెంటనే ఛేదించాలని చెప్పి ఎవడైతే దానికి అట్లాంటి దుర్మార్గానికి పాల్పడ్డారో క్రైస్తవుల మీద ఈ మధ్యకాలంలో దాడులు అవమానాలు ఎక్కువైనాయి. ఇది మన ప్రవీణ్ది ఇది హత్యని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ పాలకులు బాధ్యత వహించి కఠినంగా ముద్దాయిల్ని శిక్షించాలని చెప్పి ఎలాంటి స్వార్థం లేకుండా మర్డర్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణం గోడ ప్రతులను స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని ఆలయ నిర్వాహక నిత్య అన్నదాన సేవకులు జాజుల మాల్యాద్రి తెలియజేశారు. ఆధ్యాత్మిక లైబ్రరీ, గోశాల, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సత్సంగాలు, లక్ష్మీ నరసింహస్వామి కళావేదిక, శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ధ్యాన మందిరం ఈ ఆశ్రమం నందు ఏర్పాటు చేస్తున్నామని ఆలయంలో ఉగాది పండుగ పర్వదిన సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల చేతుల మీదుగా విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణం జరుగుతుందని ఈ కార్యక్రమం ఉగాది పండుగ పర్వదినం రోజైన ఉదయం 9:30 నుండి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉగాది పండుగ సందర్భంగా 30వ తేదీన ఈ కార్యక్రమాలన్నీ కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని కార్యక్రమంలో ఏజీపీ ముప్పాల జ్ఞానేశ్వరరావు, పొట్లూరి సైదారావు, పివి సురేష్ బాబు, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్ రమణారావు తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉగాది పండుగ ఈ నెల 30వ తారీఖు ఆదివారం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ జీవి ఆంజనేయులు గారు, ప్రభుత్వ చీఫ్ విప్ మరి వినకొండ పట్టణ ప్రజల ఆశాజ్యోతి వారి చేతుల మీదుగా విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ సేవకులందరూ, భక్తులు, దాతలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దేవస్థానం విశేషంగా గోశాల, ఆధ్యాత్మిక లైబ్రరీ, స్వామివారి ప్రవచనాలు, సత్సంగాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి లక్ష్మీ నరసింహస్వామి కళావేదిక ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ధ్యాన మందిరాన్ని కూడా ఏర్పాటుకి సన్నాహాలు జరుగుతున్నాయి. వినకొండ పట్టణంలో పిలిస్తే పలికేటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తులందరి కోరిక మేరకు ఈ యొక్క కార్యక్రమాలని నవ్వుతూ నా భవిష్యత్తులాగా కొత్త సంవత్సరం ఉగాది పండుగ పర్వదినాన శాసనసభ్యుల వారి చేతుల మీదుగా, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమానికి భక్తులందరినీ కూడా దేవస్థాన సేవకులందరి తరపున ఆహ్వానం అందజేస్తున్నాం. గౌరవ సభ్యులు ఏజీపీ జ్ఞానేశ్వరరావు గారు, అదేవిధంగా సైదారావు గారు, రామకోటేశ్వరరావు గారు, పివి సురేష్ బాబు గారు, అదేవిధంగా మోటమర్రి నరసింహారావు గారు, పువ్వాడ కృష్ణ, అదేవిధంగా గంగినేని ఆంజనేయులు గారు గౌరవ సేవకులుగా ఈ దేవస్థానంలో సేవలు అందిస్తున్నారు. వారందరి ఆధ్వర్యంలో, భక్త బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. భక్తుల కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని త్వరలోని గిరి ప్రదర్శన కార్యక్రమం కూడా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పక్క నుండే ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభ వేదిక కూడా ప్రారంభించడం జరుగుతుందని భక్తులందరికీ కూడా ఈ యొక్క సువర్ణ అవకాశంలో అందరూ పాలు పంచుకొని పురాతనమైనటువంటి ఈ యొక్క హిస్టారికల్ టెంపుల్లో జరుగుతున్నటువంటి నిర్మాణంలో అందరూ కూడా భాగస్వాములయ్యి స్వామివారి దివ్య ఆశీస్సులు మనందరిపై ఉండేలాగా ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో వెళ్ళాలని, అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం వారు
అనుసంధానం జల అనుసంధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్యక్రమం కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా అందరికి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ఇంటర్నేషనల్ పిఎస్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్, ఉత్తమ సేవ, కళారత్న అవార్డులు రావడం ఎంతో అభినందనీయంగా ఉందని ములకలూరు గ్రామానికి చెందిన మందా వెంకటరావు తెలియజేశారు. ఈ సందర్భంగా వెనిలా న్యూస్ తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కష్టపడుతూ నిస్వార్థంగా పనిచేసే ఎవరికైనా గుర్తింపు, తగు పదవులు వస్తాయని తెలియజేశారు. ఈ అవార్డుకు ఎంపిక చేసిన ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులకి, మక్కెన మల్లికార్జునికి, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామికి, పల్నాడు ప్రజానికానికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. గత 30 సంవత్సరాలుగా నేను జీవన జ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తూ అనేకమైనటువంటి సాంస్కృతిక, అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేయటం వల్ల వాటిల్లో ముఖ్యంగా 2006లో ములకలూరులో జరిగినటువంటి ఒక ఘటన మీద 36 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆ రోజు ప్రభుత్వ అధికారులు స్పందించి, కలెక్టర్, ఎస్పీ గారు వాళ్ళు స్పందించి 148 ఎకరాల భూమిని ఆ రోజు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 45 లక్షల రూపాయల రుణాన్ని కూడా ఆ రోజు ఇవ్వటం జరిగింది. అది 36 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భాన పురస్కరించుకొని అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి త్యాగాన్ని బట్టి ఆయన మీద పాటలు రాస్తూ, పాడుతూ అనేకమైనటువంటి గ్రామాల్లో, ముఖ్యంగా మా వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలను కూడా పాటల ద్వారా చైతన్యపరుస్తూ ఆయన రాసినటువంటి కార్యక్రమాల మీద పాటల ద్వారా చేస్తూ ఉన్నాం. వాటన్నింటిని కూడా గుర్తుపెట్టుకొని నేషనల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పీస్ యూనివర్సిటీ వాళ్ళు ఈ త్యాగాన్ని, ఈ యొక్క కష్టాన్ని గుర్తుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ నాకు నేషనల్ అవార్డు, డాక్టరేట్ మరియు ఉత్తమ సేవ, కళారత్న అవార్డును ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీడియా మిత్రులకి, ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమానికి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు, మన వినుకొండ జీవీ ఆంజనేయులు గారు, ప్రభుత్వ చీఫ్ విప్ గారు రికమెండ్ చేసి ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ వారికి రికమెండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సోషల్ మంత్రి గారు అయినటువంటి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఈ కార్యక్రమానికి కష్టపడి ఎవరైతే కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తారో సాంఘికమైనటువంటి కార్యక్రమాలు కానీ, సోషల్ కార్యక్రమాలు కానీ, ఏ కార్యక్రమాలైనా చేసిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంటుందని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా గుర్తించుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నా కోసం వారు నా కష్టాన్ని, నాకున్నటువంటి ప్రతి కష్టపడినటువంటి కార్యక్రమాన్ని అన్నింటిని కూడా పాటలను కానీ, చేసినటువంటి త్యాగాలను కానీ, చేసినటువంటి సేవను కానీ వారు గుర్తుపెట్టుకొని ఈ అవార్డు నాకు అందించే విధంగా వాళ్ళు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అనేకమైనటువంటి అదే కాదు, మహాకవి నేను పూణేలో జరిగినటువంటి ఆ సభలో పాడి వినిపించడం జరిగింది. వాళ్ళు వాస్తవంగా వినుకొండ మహాకవి గుర్రం జాషువా గడ్డ అనగానే ఆ పాటలు అవన్నీ చూసి ఎంతో ముగ్ధ మనోహరం అయిపోయారు. చప్పట్లతో ఎంతో స్వాగతించారు. నాకు చాలా ఆనందం వేసింది. కాబట్టి కళాకారులకైనా, కళాభిమానులకైనా, కళాపోషకులకైనా ఈ కార్యక్రమంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా గుర్తింపు అనేటువంటిది ఖచ్చితంగా వస్తుందని, ఈ కూటమి ప్రభుత్వం గుర్తింపు ఖచ్చితంగా ఇస్తుందనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం నాకు ఉందని తెలియజేస్తా ఉన్నా. అందరికీ వందనాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నూజెండ్ల మండలం వి అప్పాపురం గ్రామంలో ఇనాం భూముల సమస్యల పరిష్కారానికి ఫార్మ్ 5 నోటిఫికేషన్ తహసీల్దార్ జి రమేష్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ వి అప్పాపురం భూములను సర్వే చేయడం పూర్తి అయిందని, రైతులకు పట్టాలు ఇచ్చేందుకు వారి వద్దనున్న భూమి పత్రాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. ఈ రోజు నుండి 15 రోజుల్లోగా ఫారం 5 నోటిఫికేషన్ వివరాలను వి అప్పాపురం గ్రామంలో ఇనాం భూములు ఉన్నవారు వి అప్పాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పరిశీలించుకొని అభ్యంతరాలు ఉంటే నూజెండ్ల తహసీల్దార్ కార్యాలయంలో తెలియజేయవచ్చునన్నారు. ఇంతటితో వెనిలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెనిలా న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.